అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8, కో-ప్రెజెంటెడ్ బై మినిట్ మెన్. మీకు నాకు మధ్య ఇదెందుకు? మీరు నాకు అంతులేని ప్రేమ, అంతులేని అభిమానం ప్రతి సీజన్ లో చూపించారు. అందుకే దిస్ బిగ్ బాస్ సీజన్ 8 is going to be limitless. అంతులేని ఫన్, అంతులేని టర్న్స్, అంతులేని ట్విస్ట్, అఫ్ కోర్స్ అంతులేని ఎంటర్టైన్మెంట్ కోసం మీరు సిద్ధంగా ఉంటే మరి షో స్టార్ట్ చేసేద్దామా? బిగ్ బాస్ సీజన్ మొదలు పెట్టాలంటే మరి బిగ్ బాస్ హౌస్ చూడాలి కదా. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఇన్స్పైర్డ్ బై నేచర్ అంట. చెట్లు, పక్షులు, పూలు అండ్ యానిమల్స్ కూడా ఉన్నాయంట. మరి చూసేద్దామా? బిగ్ బాస్ హౌస్ చాలా అందంగా ఉంది కదా. ప్రకృతి అంతా అందంగా ఉంది. చుట్టూ పూలు, పక్షులు, చెట్లు. వావ్! చెప్పాను కదా, ఈసారి సీజన్ లిమిట్లెస్. ఇది గార్డెన్ ఏరియా. హౌస్ లోకి ఎవరొచ్చినా పలకరింపులు ఇక్కడే జరుగుతాయి. వెళ్ళిపోతున్న కన్నీటి వీడ్కోలు ఇక్కడే జరుగుతాయి. అంతేకాదు, ఇక్కడ ఇంకా చాలా జరుగుతాయి. ఎద్దులు, బుల్ ఫైట్స్ ఎండ్లెస్. ఇక్కడ జరిగే ఫైట్స్ కూడా ఎండ్లెస్. ఆ ఫైట్స్ అన్ని మనం ఆపుతామా? ఇది గార్డెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్. సముద్రంలో సాగర కన్యల్లా ఇక్కడ చిల్లయ్యే హౌస్ మేట్స్ ఉంటారు. ఇప్పటి వరకు ఏ సీజన్ లో లేనటువంటి రూమ్, స్పెషల్ రూమ్, పవర్ఫుల్ రూమ్, ఇన్ఫినిటీ రూమ్. ఇప్పుడు కాదు, ఆటలో చూద్దామే. ఇది రెస్ట్ రూమ్. హౌస్ మేట్స్ ఫ్రెష్ అయ్యేది ఇక్కడే, ఫ్రస్ట్రేషన్స్ చూపించేది ఇక్కడే. ఒక్కొక్కసారి ట్యాప్లో నీళ్ళు అవుతాయేమో కానీ కన్నీళ్లు మాత్రం ఆగవు. అందులో కొన్ని కన్నీళ్లు నిజమైనవి, కొన్ని కన్నీళ్లు ముసలి కన్ను, క్రొక్కడైల్ టియర్స్. గోల్డెన్ రూమ్. జిరాఫీ. జిరాఫీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అడవిలో ఏ జంతువు అందుకోలేనిది ఈ జిరాఫీ అందుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఎన్నో అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలన్నీ అందుకోవడానికి స్ట్రాటజీస్ ప్లే చేసే రూమ్ దిస్ గోల్డెన్ రూమ్. మరి ఆ స్ట్రాటజీస్ అన్ని హౌస్ లో కరెక్ట్ గా ప్లే చేసేవాడే హౌస్ కి ద లయన్ ఆఫ్ ద హౌస్. ఇది లివింగ్ ఏరియా. ఈ లివింగ్ రూమ్ లో అందరూ పుల్లా ఫీల్ అవుతారు కదా, కానీ ఎవరు పులో ఎవరు పిల్లో వీకెండ్ కి నేను కదా చెప్పేది. ఇవన్నీ బెడ్రూమ్స్. ఈ బెడ్రూమ్స్ లో ప్రతి సీజన్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. కొంచెం స్లీప్, ఇంకొంచెం రొమాన్స్, బోల్డ్ అంత గాసిప్. కానీ సీజన్ 8 లో వీటన్నిటితో పాటు బోల్డ్ అంత పవర్స్ ఉంటాయి. ఈ బెడ్రూమ్ చాలా బాగుంది కదా. తూనీగా ఏం సూచిస్తుందో మీకు తెలుసు కదా. అదృష్టం. కష్టంతో పాటు అదృష్టం ఉంటే కానీ ఈ బెడ్రూమ్ లోకి రాలేరు. మరి ఆ హౌస్ మేట్స్ ఎవరో చూద్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్. పీకాక్ బెడ్రూమ్. ద నేషనల్ బర్డ్ పీకాక్. పీకాక్ దేనికి సూచిస్తుందో తెలుసు కదా. స్ట్రెంగ్త్ అండ్ పవర్. ఈ బెడ్రూమ్ లోకి రావాలంటే ఆడే స్ట్రెంగ్త్ ఉండాలి, ఆలోచించే పవర్ ఉండాలి. మరి ఆ హౌస్ మేట్ ఎవరో చూద్దాం. దిస్ ఇస్ బెడ్రూమ్ నంబర్ 3, జీబ్రా బెడ్రూమ్. జీబ్రా అంటే మీకు తెలుసు కదా, ఎవరికి లొంగదు, ఎవరికి వంగదు. ఎవరికి లొంగకుండా, మాట పొగరికి భయపడకుండా ఉండేవాళ్లే ఈ బెడ్రూమ్ లోకి వస్తారు. మరి ఆ హౌస్ మేట్స్ ఎవరో చూసేద్దాం.
కిచెన్ ఏరియా అందరికీ ఫేవరెట్ ఏరియా. ఆకలేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం వస్తే కోతుల్లాగా కొట్లాడుకుంటారు. మీకు విషయం చెప్పాలి, వేట మొదలైంది ఆకలి తీరడం కోసం. ఆకలి తీరితే సంతోషం మొదలవుతుంది. ఈ సీజన్లో చిక్ 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 చిక్. ఈ హౌస్లో చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కానీ వాళ్ళు నిజాయితీగా నిజం చెప్పాలనుకుంటే వెళ్ళాల్సిన దారి ఇదే. ద కన్ఫెషన్ రూమ్. ఇది సీజన్ 8, మీకు తెలుసు కదా, అన్నీ లిమిట్లెస్గా జరిగిపోతూ ఉంటాయి. ఈ కన్ఫెషన్ రూమ్లో కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైనా లిమిట్లెస్గా చెప్పుకోవచ్చు. అవన్నీ విన్నాక బిగ్ బాస్ ఏం చేస్తాడో నాకైతే తెలియదు. నాగార్జున, ఎస్ బిగ్ బాస్. వెల్కమ్ టు బిగ్ బాస్ హౌస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీ రాకతో బిగ్ బాస్ ఇంటికి ఒక కళ వచ్చింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇకపై ఈ ఇంట్లో ఉండబోయే ఇంటి సభ్యులు ఎవరా అని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ ఇంటి సభ్యులను మీరు మాత్రమే చూపించగలరు. అలాగే బిగ్ బాస్, ఐఎమ్ ఆన్ ద వే. హౌస్ మొత్తం చూసాం, ఇప్పుడు హౌస్ మేట్స్ ఎవరో చూద్దాం. ద టైమ్ స్టార్ట్స్ నౌ.